వా అవావాం అసలు ఏం జరుగుతుందిరా ఓటింగ్లో, ఏమవుతుందిరా ఓటింగ్లో? దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. మామూలు బొమ్మ కూడా కాదు బాబాయ్, అన్నే బెల్లె బొమ్మ కనబడుతుంది. బాబోయ్, ఈ రేంజ్ ట్విస్ట్లు అయితే నాకు తెలిసి ఇంకెక్కడా ఉండవన్నమాట. ఆ రేంజ్ ట్విస్ట్లు అయితే జరుగుతున్నాయి. మామూలుగా ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరికి ఎక్కువ వస్తుంది ఓటింగ్? ఫస్ట్ పొజిషన్లో ఎవరు అంటే ఇంకెవరు ఉంటారు? విష్ణు, ఒకవేళ నిఖిల్ ఉండుంటే ఫస్ట్ పొజిషన్ ఆయనకే వచ్చేది. విష్ణుప్రియ ఉండుంటే నిఖిల్ ఫస్ట్ వచ్చి విష్ణుప్రియ సెకండ్ వచ్చేది. వాళ్ళిద్దరూ లేదు కాబట్టి మణికంఠ ఉన్నాడు కాబట్టి ఆయనకే థర్డ్ వస్తుందేమో అన్నట్టుగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. బట్ మణికంఠ ఫస్ట్ కాదు కదా, కనీసం సెకండ్లో కూడా లేడు. ఏమవుతుందిరా అసలు? మరి ఫస్ట్ ఎవరున్నారు? నబీల్ ఉన్నాడు, కొత్త ఎంట్రెంట్, నామినేషన్స్లో ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి. అండ్ దాంతో పాటు యూట్యూబ్లో ఆయనకున్న పాపులారిటీ వల్ల ఓటింగ్ అనేది దద్దరిల్లుతుంది అనమాట. అంటే ఏంటి, ఒక యూట్యూబర్కి ఈ రేంజ్ ఓటింగ్ ఎలా పాసిబుల్ రా అంటే ఇట్స్ టర్నింగ్ అవుట్ టు బి పాసిబుల్. ఒక సీరియల్స్లో అంత పాపులారిటీ ఉన్న నిఖిల్కి ఆ ఓటింగ్ ఉందంటే ఎస్, అంత బీభత్సమైన పాపులారిటీ ఉంది కాబట్టి వస్తుంది అనుకోవచ్చు. అండ్ సోషల్ మీడియాలో యాంకర్గా బాగా పాపులర్ అయిన విష్ణుప్రియకి ఆ రేంజ్ ఓటింగ్ ఉందంటే ఎస్, యాంకర్గా ఎక్కువ మంది కనబడుతుంది కాబట్టి ఆ రేంజ్ ఓటింగ్ ఉందంటే ఓకే. బట్ ఒక యూట్యూబర్కి ఈ రేంజ్ ఓటింగ్ దద్దరిల్లిపోతుంది. అసలు ఓటింగ్ ఎలా పాసిబుల్ అవుతుంది అన్నట్టుగా అయితే షాకింగ్గా ఉంది నబీల్కి వచ్చే ఓటింగ్ చూస్తుంటే. సో ప్రస్తుతానికి నబీల్కి బీభత్సమైన ఓటింగ్, దరిదాపుల్లో కూడా ఇంకెవరు లేని ఓటింగ్ అయితే ఉందన్నమాట. 30% ఓటింగ్తో నబీల్ ఈజ్ గోయింగ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అనమాట. సో ఫస్ట్ పొజిషన్లో నబీల్ అండ్ సెకండ్ పొజిషన్లో చూసారా, లాస్ట్ వీక్ వరకు ప్రేరణ నామినేషన్స్లో ఉంటే తను ఎప్పుడు నామినేషన్స్లో ఉన్నా కూడా డేంజర్ జోన్లోనే ఉంది. డేంజర్ జోన్లో ఉంటూ డేంజర్ జోన్లో ఎక్కువ మంది డేంజర్లో ఉండడం వల్ల ప్రేరణ ప్రతిసారి సేవ్ అవుతూ వచ్చింది. ఈసారి మటుకు డేంజర్ జోన్లో అసలు తన పేరే లేదు, కంప్లీట్లీ టాప్ లిస్ట్లో అయితే ఉందన్నమాట. ఎలా పాసిబుల్ రా? ఉన్న పలంగా టాప్ లిస్ట్లోకి ఎలా వచ్చేసిందా డేంజర్ జోన్కి అంటే? ఉన్న పలంగా ప్రేరణ ఆ రేంజ్లో హౌస్లో ఇంప్రెస్ చేసినవి ఏవి లేవు కదా. దానికి తోడు బాగా డిప్రెస్ అయిన సందర్భాలు, ఏదైతే ఆ క్యారెక్టర్ లెస్ అని అవి ఇవి తిట్టడం, నాగార్జున గారు దాని క్లాస్ పీకడం, ఇవన్నీ జరిగాయి కాబట్టి ప్రేరణ ఈ రేంజ్ ఓటింగ్ పెరిగే అవకాశం లేదు, కానీ పెరుగుతుంది. దానికి రీజన్ ఎవరు అంటే యష్మి నామినేషన్స్లో లేదు కాబట్టి యష్మి ఓటింగ్ ఖచ్చితంగా యాడ్ అయింది అన్నట్టుగా చెప్పొచ్చు. యష్మికి ఏం బీభత్సంగా టాప్ లెవెల్ ఓటింగ్ ఏం లేదు. ఆమె కూడా లాస్ట్ టైం ఒకసారి నామినేషన్స్లోకి వచ్చినప్పుడు డేంజర్ జోన్ రేంజ్ ఓటింగే ఉందన్నమాట. సో యష్మి ఓటింగ్ ప్రేరణకి కొంతవరకు మాత్రమే యూజ్ అయింది. మరి ఇలా టాప్ లెవెల్ ఓటింగ్కి చేరుకునే అంత ఓటింగ్ అయితే యష్మికి లేదు, ప్రేరణకు కూడా లేదు. మరి ఇంకా ఎవరిది యాడ్ అయింది? డౌట్ లేకుండా నిఖిల్ది ఓటింగ్ యాడ్ అయింది. అరే విష్ణుప్రియది కూడా యాడ్ అవ్వచ్చు కదా, ఆమెకు కూడా మంచి ఓటింగ్ ఉంది కదా అంటే ఈ విష్ణుకి ప్రేరణకి ఆరెంజ్ రచ్చ జరిగింది. అందులోనూ విష్ణుప్రియ ఈరోజు ప్రేరణను నామినేట్ చేసింది. మరి ఇవన్నీ జరిగాక ప్రేరణ విష్ణుప్రియ ఫ్యాన్స్ వెళ్ళి ప్రేరణకి ఓట్లేస్తారా? జరిగే సమస్య కాదు. కాబట్టి అది ప్యూర్ నిఖిల్ ఫ్యాన్స్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ప్రేరణ ఇప్పుడు ఈ రేంజ్లో ఉందన్నట్టుగా అని క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇది ఒక షాకింగ్ థింగ్. అసలు ప్రేరణకి నాకు తెలిసి బయటకు వచ్చినాక అసలు ఇంట్లో ఉన్నప్పుడు ఏమనుకుంటుంది, మనకు లైన్గా ఇన్ని వారాలు సేవ్ అవుతున్నాం, మనమేంట్రా ఇంకా బిందాస్ ఉండొచ్చు హౌస్లో అనుకుంటున్న టైంలో బయటకు వచ్చాక తనకు యాక్చువల్ ఫ్యాక్ట్స్ అయితే తెలుస్తాయి అనమాట. ఓహో, నిఖిల్ ఫ్యాన్స్ సపోర్ట్ వల్ల నేను ఉన్నది అన్నట్టుగా. సో ఓ రేంజ్ ఓటింగ్ 19% ఓటింగ్తో ప్రేరణ సెకండ్ పొజిషన్లో ఉంది. అండ్ మణికంఠ కూడా పెద్ద డిఫరెన్స్ అనేది ఏం లేదు, ఓన్లీ 10-20 ఓట్స్ డిఫరెన్స్ మాత్రమే ఉందన్నమాట. సో కాబట్టి పర్సంటేజ్ వైజ్గా చూస్తే మణికంఠకి కూడా అదే 19%తో అయితే ఉంది. నబీల్కి 30%, మణికంఠ 19%, 11% డిఫరెన్స్. కాబట్టి ఇది చాలా హ్యూజ్. ప్రస్తుతానికి మణికంఠ లాస్ట్ వీక్ యష్మిని హక్ చేసుకున్నాడు అనే న్యూస్ బాగా వైరల్ అవడం వల్ల దానివల్ల బాగా నెగిటివిటీ వచ్చి ఓటింగ్ పరంగా దెబ్బ పడిన మాట అయితే వాస్తవం. ఓటింగ్ పరంగా దెబ్బ పడింది. కానీ ఇప్పుడు యష్మి రీసెంట్గా ఏం చేసింది, లైవ్లో నాకు అట్లా డిస్కంఫర్ట్ అనిపించింది. వాడు హక్ చేసుకున్నందుకు కాదు,
ఫ్రెండ్షిప్లో నన్ను ఇట్లా దోకా చేసి వెన్నుపోటు పొడిచాడు కాబట్టి నేను దానివల్ల ఫీల్ అయ్యా, నాకు ఇట్లా మాటికి వచ్చి సారీ చెప్తుంటే నాకు ఎందుకో ఇట్లా డిస్కంఫర్ట్ అనిపించింది, నాకు చిరాకేసింది అన్నట్టుగా దానికి ఫ్రెండ్షిప్కి డోకా ఇచ్చినందుకు అన్నా కానీ నన్ను ఏదో హక్ చేసుకున్నాడు వాడు ఒక అబ్బాయి నేను ఒక అమ్మాయిని ఇట్లా హక్ చేసుకోవడం ఏంటి అంటూ ఆ యాంగిల్లో కాదు అని యష్మి ఇప్పుడు చెప్తుంది. ఏంటి ఇట్లా దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు మొత్తం అంతా మణికంఠకు మ్యాక్సిమం డ్యామేజ్ జరిగి ఆయన ఓటింగ్ కూడా తగ్గినాక ఇప్పుడు ఆమె మెల్లగా చెప్తుండే. దేనికి చెప్తుండే ఇప్పుడు కూడా, ఎందుకంటే ఇప్పుడు మణికంఠకి ఇష్యూలో సింపతి అనేది వచ్చేస్తుంది కాబట్టి ఆ సింపతి ఆటోమేటిక్గా యష్మి మీద నెగిటివిటీగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆ నెగిటివిటీ ఆమె ఫేస్ చేయకుండా ఉండడానికి మళ్ళీ సేఫ్గా ఉండడానికి ఆమె ఈ ప్రయత్నాలన్నీ చేస్తుంది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట యష్మి. సో ఆ పరంగా చూసుకుంటే మణికంఠకు లెక్క ప్రకారంగా ఇది జస్ట్ స్టార్టింగే కాబట్టి వీక్లో నాకు తెలిసి ముందు మణికంఠకు పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా పెరుగుతుందనే అనుకుంటున్నాం. మేబీ ఇప్పుడు నామినేషన్స్ పరంగా చూసుకుంటే మణికంఠకు హైయెస్ట్ నామినేషన్స్ పడ్డాయి, 5 నామినేషన్స్. సో 5 నామినేషన్స్ పడేంతగా హైయెస్ట్ నామినేషన్స్ పడేంతగా మణికంఠ అంత నేరమేం చేశాడు ఏంటి. సో ప్రస్తుతానికి అక్కడ పబ్లిక్ సపోర్టు ఆ సింపతి వచ్చే అవకాశం ఉందన్నట్టుగానే తెలుస్తుంది. ఆ సింపతి వస్తే డెఫినెట్లీ మణికంఠ మళ్ళీ రైజ్ అయ్యి మంచి ఓటింగ్తో దూసుకెళ్లే అవకాశం అయితే ఫుల్గా కనబడుతుంది. అండ్ తర్వాత పొజిషన్స్లో పృథ్వీకి 4th పొజిషన్లో ఉన్నాడు. తను 12 to 13% రేంజ్ ఆ రేంజ్ ఓటింగ్లో అయితే తను ఉన్నాడు. తను ఎంత అగ్రెషన్ ఉంది అది ఇది ఉంది అన్నా కూడా ఒక రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ఓటింగ్తోనే పృథ్వీ ప్రస్తుతం అయితే ఉన్నాడు అనమాట. సో 12 to 13% రేంజ్లో పృథ్వీ ఉన్నాడు. అండ్ లాస్ట్ ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. ఆ ఇద్దరు ఒకరు ఆదిత్య అయితే ఇంకొకరు సోనియా. ఆదిత్య ఈ వీక్ బయటికి వెళ్ళిపోతాడని మీరే అంటున్నారు కదా, ఇక మీరు ప్లీజ్ వెళ్ళిపోండి అన్నట్టుగా మీరు ఇప్పటి వరకు పెద్ద పొడి చేసిన టాస్క్లు ఏం లేవు కదంటూ ఈ స్టైల్లో సోనియా మాట్లాడుతుంది నామినేట్ చేసేటప్పుడు. బట్ చూసుకుంటే ఆదిత్యకి సోనియాకి పెద్ద ఓటింగ్ డిఫరెన్స్ అయితే లేదు, కేవలం 1% డిఫరెన్స్ మాత్రమే. ఆదిత్యనే పక్కానే వెళ్ళిపోతాడు అనే ఒక స్టేజ్ నుండి ఇప్పుడు ఆదిత్యతో పాటు సోనియా కూడా రిస్క్లో ఉంది, వీళ్ళిద్దరిలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు అనే ఒక సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్నారనమాట. సో నాకు ఏమర్థమైందంటే చాలామంది నా వీడియోస్ కింద కానీ వేరే వీడియోస్ కింద కానీ కింద కమెంట్స్ చేస్తుంటే ఏంటంటే మేము సోనియాని పంపించడానికైనా సరే ఆదిత్యకి వేస్తున్నాము ఓట్లు అన్నట్టుగా అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఆబ్వియస్లీ చాలా స్టార్ కంటెస్టెంట్స్ ఎవరు నామినేషన్స్లో లేరు. విష్ణుప్రియ, నిఖిల్, ఇట్లా మిగతా యష్మి కానీ ఇలాంటి కొంచెం రీజనబుల్ రేంజ్ అబవ్ యావరేజ్ రేంజ్ ఓటింగ్ ఉన్న ఏ కంటెస్టెంట్స్ అయినా సరే నామినేషన్స్లో లేరు కాబట్టి వాళ్ళందరి ఫ్యాన్స్ ఎవరికి ఓట్లు వేస్తారు, సోనియాని బయటికి పంపించడానికి ఆదిత్యకి ఓట్లు వేసే ఛాన్సే ఉంది. కాబట్టి ఈ టైంలో ఎందుకంటే ఆదిత్య వల్ల ఎవరికి ఎటువంటి నష్టం లేదు, ఆయన పని ఆయన చూసుకుంటారు. బట్ సోనియా వల్ల ప్రతి ఒక్కరికి నష్టం, ఎందుకంటే ఆమె అందరినీ వెళ్ళగలుగుతుంది కాబట్టి. సో ఈ టైంలో సోనియాని పంపించడానికి ఆదిత్యకి ఓట్లు వేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. దట్ సీక్రెట్ పార్ట్నర్, స్లీపింగ్ పార్ట్నర్ ఫ్యాన్స్. మరి ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు నిజంగా ఓటింగ్ పరంగా వెళ్తే ఆదిత్యాన్ని సేవ్ చేసి సోనియాని పంపిస్తారా, లేక సోనియా వల్లే ఎక్కువ టీఆర్పీలు అవి వస్తున్నాయి కాబట్టి ఆమె పెట్టే చిచ్చుల వల్లే సోనియా హౌస్లో మంచి అగ్గి రేగుతుంది కాబట్టి ఆ అగ్గే మా షోకి అవసరం కాబట్టి మేము సోనియానే ఉంచుతాం, ఆదిత్యానే పంపించేస్తాం అన్నట్టుగా అనుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఫైనల్లీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడుతుంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి, దయచేసి లైకులు అయితే మిస్ చేయకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్. బాయ్.